Hello children, how are you? In the previous class, we have learnt about the vehicles travelled by Abdullah and different types of vehicles that travel on land, water and in air. Now, let us go into our second session. Children, you will achieve the following learning outcomes from this lesson. Children will be able to identify the animals used for traveling. Second one, children will be able to select the vehicle depending on the distance to be traveled. Third one, children will be able to explain the importance of transport. Okay children, let's start our lesson. Suraram is a village nearer to the forest. The villagers go to the forest every now and then. They go to the forest for honey, gum, soap, nuts, etc. But there is no road in the forest. Suraram village forest ki chala deggaraga untundata. The villagers go to the forest అంటే వాళ్ళు అప్పుడప్పుడు ఫారెస్ట్ కి వెళ్తుంటారట. ఎందుకు వెళ్తారు? వాళ్ళు హనీ అంటే తేనె కోసము, గమ్ కోసము, సోప్స్, నట్స్ ఇవన్నీ తెచ్చుకోవడానికి వాళ్ళు ఫారెస్ట్ కి వెళ్తారు. బట్ దెర్ ఈజ్ నో రోడ్ ఇన్ ద ఫారెస్ట్. కానీ ఫారెస్ట్కి వెళ్ళడానికి రోడ్డు లేదు. వాట్ డూ దే యూస్ టు ట్రావెల్ టు ద ఫారెస్ట్? థింక్. మరి వాళ్ళు ఫారెస్ట్లో వెళ్ళడానికి ఏమేం యూస్ చేస్తారు? థింక్ అండ్ సే చిల్డ్రన్. ఎస్, దే గో బై వాక్. సమ్ పీపుల్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు, లేదంటే సైకిల్ పైన వెళ్ళే వాళ్ళు అలా వెళ్తారు. రోడ్ లేకపోతే మరి బస్సులు, కార్లు వెళ్ళడానికి రాదు కదా, కాబట్టి ఎక్కువ మటుకి నడుచుకుంటూ వాళ్ళకి నియర్ బై ప్లేస్ కాబట్టి నడుచుకుంటూనే వెళ్తారన్నమాట. Buses also come to Suraram. The buses don't ply to the villages which are far away from Suraram as they don't have roads. Suraram ki buses వస్తాయి, కానీ కొన్ని విలేజెస్కి అంటే సూరారం నుంచి దూరంగా ఉండే విలేజెస్కి మాత్రం బస్సెస్ రావు. హౌ డు పీపుల్ ట్రావెల్ టు సచ్ విలేజెస్? మరి అలాంటి విలేజెస్లో పీపుల్ అంటే ప్రజలు ఏ విధంగా ప్రయాణిస్తారు? ఆల్ ద విలేజెస్ ఆఫ్ సూరారం వాంటెడ్ టు గో టు ద ఫెయిర్ ఆఫ్ మల్లన్న ఆన్ ద అకేషన్ ఆఫ్ శివరాత్రి. మరి అలా బస్సులు లేని విలేజెస్లో వాళ్ళు ఎలా వెళ్తారు? ఒకసారి సూరారంలో ఉన్న విలేజెస్ అందరూ కలిసి మల్లన్న జాతరకి వెళ్దామనుకున్నారు. మల్లన్న జాతర ఎప్పుడు జరుగుతుంది? శివరాత్రికి జరుగుతుంది. ఫర్ దీస్ దే అరేంజ్డ్ ఫర్ ఎ స్పెషల్ బస్. దీనికోసము వాళ్ళు స్పెషల్గా ఒక బస్సుని మాట్లాడుకొని రెడీగా పెట్టుకున్నారు. ఆల్ ఆఫ్ దెమ్ వెంట్ టు కొమరవెల్లి ఫెయిర్ అండ్ రిటర్న్ ఇన్ ద సేమ్ బస్. మరి ఊళ్ళో వాళ్ళందరూ కలిసి, వాళ్ళకి వేరే బస్సు ఉండదు కదా, అలా స్పెషల్గా అందరూ డబ్బులు వేసుకొని మాట్లాడుకొని వెళ్ళారనమాట. కొమరవెల్లి ఫెయిర్ అంటే కొమరవెల్లి జాతర కూడా వెళ్ళి మళ్ళీ తిరిగి అదే బస్సులో వాళ్ళ ఊరికి వచ్చారు. On what occasions do people arrange for special buses? మరి ఏ అకేషన్స్లో స్పెషల్ బస్సెస్ మాట్లాడుకుంటారు? ఎస్, యూ హ్యావ్ టు ఆన్సర్ చిల్డ్రన్. ఎస్, ఇన్ యువర్ విలేజ్ ఫర్ మ్యారేజెస్ అండ్ సమ్ ఫంక్షన్స్ పీపుల్ అరేంజ్ స్పెషల్ బస్సెస్. హౌ డు దే గో ఇఫ్ దెర్ ఆర్ నో బస్సెస్ టు ద విలేజ్? మరి విలేజ్కి వెళ్ళడానికి బస్సెస్ లేకపోతే ఏ విధంగా వెళ్తారు? Yes, they use bicycles, motorcycles, autos, rickshaws to reach their village. There are many villages without bus facility. What vehicles are used in these villages to travel? ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయట. There are many villages
there are many villages without bus facility. అంటే బస్సులు లేకుండా చాలా విలేజెస్ ఉన్నాయట. What vehicles are used in these villages to travel? మరి బస్సెస్ లేకపోతే వాళ్ళు ఏ వెహికల్స్ యూజ్ చేస్తారు? Just now I told autos, bicycles, rickshaws, tongas, they'll use to travel. How do the villagers travel when there are no buses to their villages? మరి విలేజెస్ ఏ విధంగా ట్రావెల్ చేస్తారు బస్సెస్ లేకపోతే? Just now I told no, some people go by walk, some people use bicycles, some people use autos, rickshaws, etc. Read the names of the following vehicles. Find out the areas where they are used. Here are some vehicles given in the table. Bicycle, jeep, bullock cart, bus, auto, van, scooter, lorry, tractor, car, rickshaw and boat. Okay children, వీటిని ఎక్కడ యూజ్ చేస్తాము అనేది మనము రాయాలి. Here is the table given in your textbook. Vehicles used in forest. Second column, vehicles used to travel to the villages which have no roads. అంటే రోడ్స్ లేని విలేజెస్కి ఏ వెహికల్స్ని యూజ్ చేస్తాము? వెహికల్స్ టు ట్రావెల్ టు ద అదర్ విలేజెస్ వేర్ దెర్ ఆర్ నో బస్సెస్. అంటే బస్సెస్ లేని విలేజెస్లో ఎలా ట్రావెల్ చేస్తాము? వెహికల్స్ యూజ్ టు అటెండ్ మ్యారేజెస్ అండ్ ఫెయిర్స్. మరి మ్యారేజెస్కి ఫెయిర్స్కి వెళ్ళడానికి ఏ వెహికల్స్ని యూజ్ చేస్తాం? లెట్ us see. వెహికల్స్ యూజ్డ్ ఇన్ ఫారెస్ట్. మరి ఫారెస్ట్లో రోడ్లు ఉండవు కదా. bicycle, tractor, scooter, jeep. All these vehicles are used to travel in forest. Vehicles used to travel to the villages which have no roads. Roads లేకపోతే ఏ vehicles యూజ్ చేస్తాము? Yes, bicycle, boat. బోట్ అంటే కొన్ని విలేజెస్లో ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళడానికి మధ్యలో రివర్స్ కానీ పాండ్స్ కానీ ఉంటాయి కదా, అలాంటప్పుడు బోట్స్ని యూజ్ చేస్తారు. స్కూటర్. వెహికల్స్ యూజ్ టు ట్రావెల్ టు ద అదర్ విలేజెస్. అంటే వేరే విలేజెస్లో బస్సులు లేని విలేజెస్కి ఏ విధంగా వెళ్తాము? స్కూటర్, రిక్షా, ఆటో అండ్ వ్యాన్. మరి మ్యారేజెస్కి, జాతరలకి, ఫెయిర్స్కి వెళ్ళేటప్పుడు స్పెషల్గా బస్సెస్ మాట్లాడుకొని వెళ్తాం కదా. వ్యాన్స్, బస్సెస్ స్పెషల్గా మాట్లాడుకొని మనము వెళ్ళడం జరుగుతుంది. కొందరేమో బుల్లక్ కార్డ్స్. ఇప్పుడు బుల్లక్ కార్డ్స్ యూజ్ చేయడం అనేది చాలా తక్కువైంది, కానీ ఇదివరకు మ్యారేజెస్ కూడా బుల్లక్ కార్డ్లో వెళ్ళేవారు. ఇప్పుడు ఎవరిది వాళ్ళు పర్సనల్గా కార్ అయింది కాబట్టి కార్లలో కూడా మ్యారేజెస్కి వెళ్తున్నారు. ఓకే చిల్డ్రన్. People need different vehicles to travel. Many villages have well roads, laid villages. Here travel by buses. When there are no proper roads, villages travel by bullock carts, bicycles, motorcycles and autos. మరి అందరూ కూడా ఒకటే రకమైన వెహికల్స్ని యూజ్ చేయడం లేదు. Many villages have well roads. కొన్ని విలేజెస్కి మంచి రోడ్స్ ఉన్నాయి కాబట్టి, రోడ్స్ ఉన్న విలేజెస్కి మంచి బస్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ట్రావెలింగ్లో ప్రాబ్లం ఏమీ ఉండదు. కొన్ని విలేజెస్కి అంటే ఇదివరకు రోడ్ సరిగా లేనప్పుడు, నో ప్రాపర్ రోడ్స్ సరిగా లేనప్పుడు విలేజెస్ ఎక్కువగా బుల్లక్ కార్ట్స్, ఎడ్ల బండిని, బైసైకిల్స్ అండ్ మోటార్ సైకిల్స్, ఆటోస్ని ఎక్కువగా వాళ్ళు యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎక్కువ మటుకి విలేజెస్కి బస్సెస్ సౌకర్యం అనేది ఉందన్నమాట. Bulls are used to pull carts. In some places, horses are used to pull certain carts. Elephants, donkeys, camels are used for traveling. Observe the pictures given below. Have you ever seen these? Bulls అంటే ఏంటి? ఎద్దులు. ఏం చేస్తారు? వాటిని బండ్లని, పుల్ కార్ట్స్ అంటే బండ్లని లాగడానికి యూజ్ చేస్తారు. ఇన్ సమ్ ప్లేసెస్, ఇంకొన్ని ప్లేసెస్లో హార్సెస్. మీరు కొన్ని దేవాలయాల దగ్గరికి అలా వెళ్ళినప్పుడు హార్సెస్ని యూజ్ చేస్తారు చూడండి ట్రావెలింగ్కి. ఎలిఫెంట్స్, డాంకీస్, కొందరు బరువులను మోయడానికి డాంకీస్ని యూజ్ చేస్తారు.
Camels are used in deserts. అంటే ఎడారుల్లో camelsని యూజ్ చేసి వాళ్ళు ట్రావెల్ చేస్తారు. Here observe the picture. Elephant is carrying 2 people. Here the cart pulled by horse. అంటే ఇక్కడ గుర్రపు బండి, గుర్రము లాగుతుంది బండిని. Next one, donkey is carrying these people and some luggage also. Here in deserts, these people are using camel for their traveling. Nowadays, the usage of bullock carts and horse-pulled carts are decreased. Why? Think. మరి ఇప్పుడు బుల్లక్ కార్ట్స్ కానీ హార్స్ పుల్డ్ కార్ట్స్ కానీ ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేయటం లేదు. ఎందుకు అంటే రకరకాల వెహికల్స్ వచ్చినాయి కాబట్టి వీటి యొక్క యూజ్ అనేది చాలా తక్కువైందన్నమాట. In some villages, the people use bus, van, lorry, tractor to attend the marriages and fairs. మరి ఇంకా కొన్ని విలేజెస్లో వాళ్ళ బస్సు కానీ వ్యాన్ కానీ లారీ కానీ ట్రాక్టర్ కానీ మ్యారేజెస్కి వెళ్ళడానికి యూజ్ చేస్తారు. In few other villages, they still use bullock carts to travel from one place to the other. మరి ఇంకా కొన్ని విలేజెస్లో ఇప్పటికీ కూడా బుల్లక్ కార్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బుల్లక్ కార్ట్సే అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాటినే యూజ్ చేస్తారు. నేమ్ ద వెహికల్స్ డూ యూ సీ టు అటెండ్ మ్యారేజెస్ అండ్ ఫేర్స్ ఇన్ యువర్ విలేజ్. మరి మీ విలేజ్లో మ్యారేజెస్కి ఫేర్స్కి వెళ్ళడానికి ఏమేమి వెహికల్స్ యూజ్ చేస్తారు? ఎస్, అబ్జర్వ్ దిస్ పిక్చర్ చిల్డ్రన్. Some villagers migrate to other places in search of employment. They take the required goods with them. They travel by bullock carts, tractors and vans. In some other places, some travel by boats. Some villagers, ఒక్కొక్కసారి కొన్ని ఊళ్ళలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి పంటలు సరిగా పండక, వాళ్ళకి బతకడానికి ఏం సోర్స్ లేక వాళ్ళు ఏం చేస్తారు, ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళు బతకడానికి వేరే ఊరికి వెళ్తారు. అలాంటప్పుడు వాళ్ళ సామాన్ మొత్తం తీసుకెళ్తారు. కాబట్టి వాళ్ళు ఎలా తీసుకెళ్తారు? బుల్లక్ కార్ట్స్లలో తీసుకెళ్తారు, లేదంటే ట్రాక్టర్స్ కానీ వ్యాన్స్ కానీ. కొందరు వాళ్ళు రివర్స్ని దాటాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు బోట్స్ ద్వారా వాళ్ళ యొక్క లగేజ్ని మొత్తం తీసుకెళ్తారనమాట. మరి మీ ఊళ్ళో కూడా ఇలా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా పిల్లలు. కొందరికి పంటలు సరిగా పండనప్పుడు ఏం చేస్తారు, ఏదైనా కూలి పని చేసుకుందామని వేరే ఊరికి వెళ్తూ ఉంటారు. అలాంటి వారు ఈ విధంగా ప్రయాణం చేస్తారన్నమాట. ఈజ్ దిస్ ద రైట్ వే టు ట్రావెల్? అబ్జర్వ్ దిస్ పిక్చర్. దే ఆర్ హ్యాంగింగ్. వాళ్ళు ట్రైన్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఈజ్ దిస్ ద రైట్ వే? No. This may cause accidents. Here, this tractor is also overloaded. Only 2 people should travel on two-wheeler. But here, 4 people traveling. This is also dangerous. Here also, this auto is fully loaded with many passengers. This may be harmful to these passengers. Here this bus is also overloaded. These situations cause accidents. Here observe this picture children. Only 2 or 3 people can travel in rickshaw. Here almost 10 people are traveling in rickshaw. This is very dangerous. Were the vehicles in the past similar to the ones in the present? మరి పాస్ట్ అంటే ఇదివరకు ఉన్న వెహికల్స్ ఇప్పుడున్న వెహికల్స్ సేమ్ ఉన్నాయా? You have to ask your grandparents and answer. Nowadays, autos, scooters, bicycles, buses, trains
aeroplanes, boats, etc. are used for traveling. ఈ రోజుల్లో ట్రావెలింగ్కి ఏం యూజ్ చేస్తున్నారు? ఆటోస్, స్కూటర్స్, బైసైకిల్స్, బస్సెస్, ట్రైన్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. వర్ దీస్ వెహికల్స్ ప్రజెంట్ ఇన్ ద పాస్ట్? మరి ఇంతకుముందు ఈ వెహికల్స్ అనేవి ఉండేవా? యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ ఎల్డర్స్ అండ్ ఆన్సర్. హౌ డిడ్ ద పీపుల్ ఇన్ ఓల్డెన్ డేస్ ట్రావెల్? మరి అప్పుడు వాళ్ళు ఎలా ట్రావెల్ చేశారు? దే యూజ్డ్ బుల్లక్ కార్ట్స్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఆస్క్ యువర్ ఎల్డర్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ నో అబౌట్ ద వెహికల్స్ ఆఫ్ దేర్ టైమ్. మరి వాళ్ళ టైంలో ఏమేమి యూజ్ చేశారో మీ గ్రాండ్ పేరెంట్స్ని అడిగి తెలుసుకోండి. హౌ డిడ్ దే ట్రావెల్ ఇన్ దేర్ టైమ్స్? వాళ్ళు ఏ విధంగా ట్రావెల్ చేసేవారు? అప్పట్లో కొందరు హార్సెస్ని కూడా యూజ్ చేసేవారన్నమాట. ఓకే చిల్డ్రన్, కెన్ యూ డూ దిస్? Take a few match boxes, join all the boxes with a rope or a wire as shown in the picture. Fix rubber lids of injection bottle to all the boxes as tires. Tie a string in front of the boxes. Your toy train is ready to play. Pull the string and play. What other things can be used to make a toy train? Think and say, children. ఇక్కడ మీరు చేసే ఉంటారు. కొన్ని మ్యాచ్ బాక్సెస్ అంటే అగ్గిపెట్టెల్ని తీసుకొని ఏం చేయాలి? ఇలా జాయిన్ చేయాలి. జాయిన్ చేసి పిక్చర్లో చూపినట్టుగా జాయిన్ చేసేసి వాటికి ఏం చేయాలి? రబ్బర్ లిడ్స్, ఇంజెక్షన్ సీసా మూతాలు ఉంటాయి కదా, వాటిని టైర్స్ లాగా ఫిక్స్ చేయాలి. ఇలా ప్రతి మ్యాచ్ బాక్స్కి టైర్స్ని ఫిక్స్ చేసి వాటిని ఒక దారంతో కట్టాలి. అంటే ఊడిపోకుండా కట్టాలి. మనం దారాన్ని లాగినప్పుడు ఏమవుతుంది? ట్రైన్ కదిలినట్టుగా మనకి కనిపిస్తుంది. కెన్ యూ డూ దిస్ చిల్డ్రన్? చిల్డ్రన్, యూ డూ దిస్ మ్యాచ్ బాక్స్ ట్రైన్ at your home. Children, with this we have completed our session. I am going to give you some work for you. You have to answer those questions and show it to your teacher. First question. Name the vehicles used for traveling. Second one. How did the people in olden days travel? Third one. Name the vehicles used to attend the marriages and feasts in your village. Children, shall we meet in next session? Thank you.